హాయ్ అండి. కొర్రలు అలాగే మనం ఎగ్గు వంకాయ కర్రీ చేసుకుందాము. కొర్రలు ఎలా వండుకోవాలనేది చాలామందికి డౌట్గా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. డైట్లో ఉండే వాళ్ళైనా నార్మల్గా ఎవరైనా తీసుకోవచ్చు. ఎక్కువగా రైస్ తిన్న వల్ల షుగర్ జబ్బులే కానివ్వండి ఇతరత్ర సమస్యలు కూడా వస్తున్నాయి కాబట్టి రైస్ అవాయిడ్ చేసి కొర్రలు, ఓదలు, అరికెలు తీసుకుంటే మంచిది. ఒక కప్పు కొర్రలకి కప్పు పావు వాటర్ వేసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. పిసికి గట్టిగా పిసుక్కుంటూ కడుక్కోవాలి. కొర్రలు కిలో 80 రూపాయలు అయితే ఉన్నాయి మా దగ్గర. కొన్ని షాపుల్లో కానీ రతన్దీప్లో కానీ హాఫ్ కిలోనే 50 రూపాయలు, అంటే కిలో 100 రూపీస్ ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే చూడండి. ఒక్క కప్పుడు కొర్రల్ని 3 మనుషులు తినొచ్చు. కొద్దిగా తింటే ఎక్కువ టైం ఆకలి వేయకుండా ఉంటుంది. మనకి ఎక్కువ తినలేము కూడా కొర్రలు. మనం రైస్ తీసుకున్నంత కొర్రలు తీసుకోలేము. మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు అంతా కూడా కాసేపు వేపుకుందాము. మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. కొర్ర రైసు, వంకాయ కర్రీ కానీ లేదంటే పప్పు కానీ సాంబార్ కానీ ఇలాంటివన్నీ మనకి కొర్రలకి చాలా టేస్ట్గా ఉంటాయి. పెరుగు కానీ మనం ఎప్పుడైనా కొర్రలు వండేటప్పుడు కాస్త గ్రేవీ లాంటి కూరలు ఆ కర్రీస్తో కలుపుకోవడానికి కానివ్వండి బాగుంటుంది. కొర్రలకి మనకి సైడ్ డిష్గా అయితే కాస్త ఫ్రైలాగా పెట్టుకొని రసం కంపల్సరీ ఉండాలి. కొర్రలు ఎప్పుడు తినేసరికి గ్రేవీ ఉన్న కర్రీస్ చేసుకుంటే బెస్ట్ అండి. మనకి రాగి ముద్ద మీదకి ఎలా చేసుకుంటాం గ్రేవీలాగా, అలా కొర్రలు పొడి పొడిగా అయితే తినలేము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కర్రీ. ఎవరికి నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వంకాయ పీసులన్నీ కూడా కట్ చేసి వేసుకొని కాస్త ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు వేపుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఇలా వేగిన వంకాయలో మనం రుబ్బు పెట్టుకున్న టమాటా, అల్లం, వెల్లుల్లి అంతా కూడా వేసేసుకొని ఒక గ్లాస్ వరకే వాటర్ పోసి బాగా కలిపేసి కాసేపు ఉడికిన తర్వాత మనం ఉడికించుకునే ఎగ్స్ అయితే ఉన్నాయి. ఇలా సింపుల్గా చేసుకోవాలంటే వంకాయ కర్రీ ఇలా కూడా బాగుంటుంది. వంకాయ ఎలా వండినా బాగుంటుంది. అంటూ ఉంటారు కదా కూరల్లో రాజే వంకాయ అని. నాకైతే వంకాయ చాలా ఇష్టం. ఈ ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టి వేసుకుంటున్నాను. ఇవి నాటుగుడ్లు అండి. ఇక మాకు కోళ్ళు ఉన్నాయి కాబట్టి డైలీ పెడుతూనే ఉంటాయి ఎగ్స్. అందుకనే నైట్ ఆమ్లెట్ కానీ ఇలా కానీ వేస్తూ ఉంటాను. కానీ నాటుగుడ్లు స్మెల్ ఎక్కువ వస్తాయండి. అంత తినలేము. నీసు స్మెల్ అనేది ఎక్కువ వస్తుంది. బాయిలర్ అయితే అంత స్మెల్ రాదు. కొద్దిగా గరం మసాలా వేసి కాసేపు మూత పెట్టి ఉడికిన తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. టేస్ట్ అదిరిపోద్ది. పెరుగు ఇష్టం లేని వాళ్ళు ఇలా దించేసుకోవచ్చు. ఆ కూర టేస్ట్ మారాలి, మంచిగా ఉండాలి అంటే ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగు అయితే కంపల్సరీ. కొద్దిగా కొత్తిమీర వేసి కింద దించేసుకోవడమే. ఎక్కువసేపు ఇంకా స్టవ్ పైన అవసరం లేదు. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. పెరుగు వల్ల మనకి వంకాయ కూర టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుంది. ఎవరైనా చేయకపోతే ఒక్కసారి ఎగ్స్ లేకుంటే మీరు వంకాయ తినాలి అనుకుంటే పెరుగు వేసుకోండి. ఎగ్స్తో పాటు కూడా వేసుకోవచ్చు పెరుగు. టేస్ట్ వేరే లెవెల్ ఉందండి. చూసారు కదా, కుక్కర్లో కొర్రలు అయితే చూపిస్తాను. ఇవ్వండి, కప్పు పావు వాటర్ వేసాను పొడి పొడిగా కర్రీస్ కలుపుకోవడానికి. సాంబార్ కానీ రసం కానీ పెట్టేటప్పుడు కప్పున్నర వాటర్ పోస్తే కాస్త మెత్తగా అవుతుంది. అలా కూడా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. కొంచెం వాటర్ అటు ఇటు అంతే. మీరు కూరలు కలుపుకోవడానికైతే ఒక గ్లాస్ కొర్రలు తీసుకుంటే గ్లాసు పావు వాటర్ తీసుకోండి. అదే మీరు సాంబారు లేదు పప్పు అలాంటివి ఏమైనా రసం ఉన్నట్లయితే గ్లాసున్నర పోయండి కుక్కర్లో. ఒక్కేసి రాగానే బంద్ చేసి మూత అప్పుడే ఓపెన్ చేయకండి. మొత్తం చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. కొర్రలు చక్కగా ఉడికిపోతాయి. టేస్ట్ అదిరిపోయిందండి.